అపవిత్రాత్మ అన్న, దురాత్మ అన్న, దెయ్యం అన్న ఒకటే. మళ్ళా వాటన్నిటికీ ఒకే డ్యూటీ లేదు. అన్నీ రకరకాల డ్యూటీలు తీసుకుంటాయి. మళ్ళా వాటన్నిటికీ ఒకే క్యాడర్ లేదు. రకరకాల క్యాడర్స్. వాడు కూడా ఒక పెద్ద వ్యవస్థను కలిగి ఉన్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వాడు ఏ రాష్ట్రంలో ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఏ గ్రహంలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే డౌట్ రావచ్చు మీకు. వాడు ఏ గ్రహంలో ఏ నక్షత్రంలో లేడు, భూగ్రహం మీదే ఉన్నాడు. ఎందుకంటే వేరే ప్రదేశాలు ఎక్కడా వాడికి చోటు లేదు. ఎందుకంటే మిగిలిన గ్రహాలు లేకపోతే నక్షత్రాల్లో, నక్షత్ర మండలాల్లో మిగిలినటువంటి ప్రపంచాలు ఎక్కడెక్కడున్నాయో అక్కడెల్లా కూడా వాడికి స్థానం చిక్కల. వాడికి స్థానం చిక్కిన ప్రదేశం ఒకే ఒక్కటి, అది భూగ్రహం. అది వాడికి ఎలా చిక్కిందంటే ఆదాము అవ్వలు వాడి మాట విన్నందున వాళ్ళ అధికారం వాడికి అప్పచెప్పి